తండ్రి కుమార పరిశుద్ధాత్మకు మహిమ కలుగునుగాక. ఈనాటి జీవవాక్యం. ఏలన నీవు చూచిన దానిని విన్న దానిని జనులందరకు తెలియజెప్పుటకు ఆయనకు నీవు సాక్షివై ఉందువు. అపోస్తలుల చర్యలు 22వ అధ్యాయము 15వ వచనము. ప్రియ సహోదరి సహోదరులారా, దేవునిచే మిక్కిలిగా ప్రేమించబడుతున్న ప్రియ దేవుని జనులారా, తండ్రియగు దేవుని నుండి ప్రభువగు యేసుక్రీస్తు నుండి మీకు శాంతి సమాధానం లభించునుగాక. పునీత పౌలు గారు క్రీస్తు ప్రభుని దర్శనం పొందుకున్న తర్వాత అననీయాను కలిసినప్పుడు ప్రభుని యొక్క ఉద్దేశమును పౌలుకు వివరిస్తున్నాడు. పౌలు దేనినైతే దమస్కు పట్టణ సమీపములో చూసి ఉన్నాడో, ఎవరిని గూర్చి అయితే తాను వినియున్నాడో, ఆ సంఘటన జరిగిన తర్వాత తన జీవితంలో చోటు చేసుకున్న పరివర్తనను గురించి పౌలు గారు సకల జాతి జనులందరకు బోధించాలి. ముఖ్యంగా అన్యులకు క్రీస్తుని గూర్చి బోధించాలి. ఎందుకంటే ప్రభువే ప్రత్యక్షంగా అపోస్తలుల కార్యములు 22వ అధ్యాయము 21లో చెప్పి ఉన్నాడు, నీవు పొమ్ము, చాలా దూరముగా అన్యుల యొద్దకు నిన్ను పంపుచున్నాను అని. ప్రభుని ఆదేశాన్ని గైకొని పౌలు బయలుదేరి వెళ్ళాలి. ప్రభుని చిత్తాన్ని అక్షరాల నెరవేర్చాలి. పౌలు పునరుత్థాన క్రీస్తు ప్రభును చెప్పిన మాటను శిరసావహించి అన్యులుండు ప్రతి దేశానికి ప్రయాణం కొనసాగించి కష్టాలు, నష్టాలు, అవమానాలు, హింసలు, తిట్లు భరించి సువార్తను బోధించాడు. తాను కన్నులారా చూచిన, చెవులారా వినిన ప్రభు సందేశాన్ని జనులందరికీ పంచిపెట్టాడు. హతసాక్షిగా నిలిచాడు. ఈనాటి జీవవాక్యం ఇదే విషయాన్ని జ్ఞానస్నానం స్వీకరించి క్రైస్తవులముగా విశ్వాసులముగా జీవిస్తున్న మనకు గుర్తు చేస్తుంది. ప్రతి ఒక్కరం క్రీస్తుని గూర్చి విన్నదానిని, అనుభవించిన దానిని, పొందుకున్న రక్షణను గురించి లోకానికి చాటి చెప్పాలి. మనం కూడా క్రీస్తును బోధించుటలో, ప్రకటించుటలో సాక్షులమై జీవించాలి. ప్రార్థించుదము. సకల రక్షణకు మూలాధారమైన మా దేవా, మీ ద్వారా మేము పొందుకున్న మేలులను, దీవెనలను, అద్భుత కార్యములను, వెలుగును, జ్ఞానమును, రక్షణమును గూర్చి లోకానికి, తోటివారికి చాటి చెప్పి మీకు సాక్షులముగా జీవించే శక్తినివ్వమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్ము దీవించునుగాక. ఆమెన్.